హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నీ తెలుసు అనే విధంగా మాట్లాడతాడు. రూల్స్ తెలుసు, రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు, ధర్మం తెలుసు, సనాతన ధర్మం తెలుసు, అన్నీ నాకు తెలుసు అని మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడి ఇంకో 10 నిమిషాల తర్వాత వేరే చోటికి వెళ్ళి మాట్లాడతారు కదా! ఇక్కడ మాట్లాడిన దానికి, అక్కడ మాట్లాడేదానికి అసలు సంబంధం ఉండదు. బహుశా అది 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి దాన్ని ఎఫెక్ట్ అయి ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జగన్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిపక్ష హోదా అనేటువంటిది రాదు, ఫిక్స్ అయిపోండి 5 సంవత్సరాలు, జర్మనీకి పోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. జర్మనీకి వెళ్ళాలో రష్యాకి వెళ్ళాలనేటువంటిది జగన్ గారికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే మీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, ప్రజలకు ఏ రకమైనటువంటి నిజాలు తెలుస్తాయి, మీ మోసం ఏ రకంగా తెలుస్తుంది, అది క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఎవరు జర్మనీకి వెళ్ళాలో, ఎవరు రష్యాకి వెళ్ళాలో, ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉండాలో, ప్రజలు ఎవరు నిలబెడతారనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. రూల్స్, రెగ్యులేషన్స్ వీటి గురించి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటికి సంబంధించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి, లేదా తెలుసుకోనైనా మాట్లాడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి, అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా మీరు, బీజేపీ పార్టీని అడగండి. ఢిల్లీలో 2015 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే, మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. అందులో ప్రతిపక్ష హోదా కావాలంటే బీజేపీ పార్టీకి 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఉండాలి. కానీ గెలిచింది 3. అయినప్పటికీ కూడా వాళ్ళని అవమానించకుండా ప్రతిపక్ష అవకాశం కల్పించి, ప్రతిపక్ష హోదాని తెచ్చి వాళ్ళని గౌరవించినటువంటి పరిస్థితి అప్పట్లో. మరి మీ పార్టీ కదా, మీ మిత్రపక్షమైనటువంటి పార్టీ కదా, అడిగి తెలుసుకోండి. ఈ రూల్స్ ఏమైనా వర్తిస్తాయా, ఏ రకంగా ఇచ్చారు అప్పుడు మీకు, జగన్ గారు అడుగుతూ ఉన్నారు కదా, అందులో న్యాయం ఉందా, ధర్మం ఉందా అని అడగండి. అడగరు. వేరు రాష్ట్రాలలో, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి రాకపోయినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా అవకాశం కల్పించి వాళ్ళని గౌరవించినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది ఆ పార్టీ లీడర్నో, ఆ పార్టీ అధినేతనో గౌరవించడం కాదు, ఇక్కడ ప్రజలను గౌరవించడం. ప్రతిపక్ష నేత అవకాశం కల్పిస్తే హౌస్ ఆఫ్ ది లీడర్ ఎంత మాట్లాడతాడో ఆయన తర్వాత మాట్లాడేటువంటి అవకాశం ఒక ప్రతిపక్ష నేతకే వస్తుంది. అక్కడ ఎవరి గురించి మాట్లాడతారో, తమ సొంత ఇంటి విషయాల గురించి మాట్లాడతారా, తమ ఆస్తిపాస్తుల గురించి ఏమైనా మాట్లాడతారా, తమ ఇంట్లో ఏం చేసామన్న దాని గురించి మాట్లాడతారా? కాదు కదా. ప్రజల సమస్యకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, వాళ్ళ సమస్యలకు సంబంధించి అధికార పక్షం ఏదైతే చెప్తా ఉందో అది జరుగుతుందా లేదన్న దానికి సంబంధించి ప్రశ్నలు సంధిస్తారు. దానికి నిజంగా మీరు న్యాయం చేస్తుంటే కనుక దానికి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సో అక్కడ తప్పే ఉంది. మీరు ప్రజలకు నిజంగానే మంచి ప్రభుత్వం మేలు చేస్తున్నాం అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, తెలుస్తుంది కదా. అప్పుడు మీరు కూడా చెప్పొచ్చు కదా, మీ ఇంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అవకాశం కల్పించడం కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి మీరు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు ఇవ్వట్లేదంటే భయపడుతున్నారు మీన్స్ మీరు సరిగ్గా పని చేయట్లేదు, మీరు చెప్తున్నట్టు మంచి ప్రభుత్వం కాదు, అంతే కదా దాని అర్థం. సో ఈ రకంగా చేయకుండా, గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, జర్మనీకి వెళ్ళిపోండి అంటే, అదే జర్మనీకి ఎవరు వెళ్ళాలి, రష్యాకి ఎవరు వెళ్ళాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు సమయం వచ్చినప్పుడు. పైగా మాది లార్జెస్ట్ పార్టీ అని చెప్తారు. అది విచిత్రం అనిపిస్తుంది. మీరు మాట్లాడేదానికి ఇంకో చోట మాట్లాడేదానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇందుకే మీరు మిత్రపక్షంలో ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నప్పుడు మరి వైసీపీ పార్టీకి ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ మీకు ఎట్లా వస్తుంది? పోనీ మీరు ఆ పార్టీ మిత్రపక్షం బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్ర మీరే పోషించండి, ప్రజల తరఫున మీరే ప్రశ్నలు అడగండి. అయ్యో మనమైతే ఆ రోజు సూపర్ 6 అన్నాం, ఇంకా ఏదో అన్నాం, షణ్ముఖ వ్యూహాలు అన్నాం, ఇంకా రకరకాలుగా అన్నాం కదా, మరి దానికి సంబంధించి చేయడం లేదు కదా మరి మీరు అని మీరు ప్రశ్నించండి ప్రజల తరఫున. జగన్ గురించి ఎవరు పట్టించుకోరు, జగన్ పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మీరు ఆ ప్రజల తరఫున పోరాటం చేస్తే, ప్రజలకు న్యాయం చేస్తే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే వచ్చేసారి మీరే సీఎం అవుతారు కదా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కావాలని అయితే కోరుకుంటున్నారో ఆ కళ కూడా నెరవేరుతుంది కదా. ప్రజల తరఫున పోరాటం చేస్తే ఆ కష్టం ఎప్పుడు వృధా కాదు. మరి ఆ రకంగా చేయొచ్చు కదా. ఆ రకంగా చేయరు. మీకు కావాల్సింది ఏంటి? ప్రజలకు మంచి జరిగిపోయినా పర్వాలేదు, జగన్ డ్యామేజ్ చేయాలి, జగన్కి మంచి పేరు రాకూడదు. జగన్ ఏదైనా ప్రజల తరఫున మాట్లాడితే ఇదిగో ఇది అబద్ధం, ఇక్కడ మోసం చేస్తున్నాడు అని దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం. నిజంగా నిజాయితీ, నిబద్ధత కనుక ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీరు చెప్పండి, ఇగో మీకు ఎన్ని గంటలు సమయం ఇస్తాం, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ప్రజా సమస్యల గురించి కూడా మాట్లాడాలని చెప్పండి. ఆ దమ్ము ధైర్యం మీకుందా? లేదు. బికాస్
మీరు చెప్పింది చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తారేమో అనే ఉద్దేశంతోనే మీరు ఇవ్వడం లేదనేటువంటిది ప్రజలకు తెలుసు. పైగా మళ్ళీ నేను డీసీఎంగా ఉన్నాను, దానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమి లేవు, స్పీకర్ గారు నన్ను పిలిచారు, నేనే వెళ్ళలేదు అంటే మీ స్పీకర్ గారు ఎంత వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి ఇక్కడ అర్థమవుతుంది కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఈ డిప్యూటీ సీఎం పదవి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవి కానప్పుడు దానికి ప్రోటోకాల్ ఉండదని తెలిసినప్పుడు మరి స్పీకర్ గారు ఏ రకంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అక్కడ పిలిచే ప్రయత్నం చేస్తారా మీరు చెప్తారు? అంటే వివక్ష చూపిస్తున్నట్టే కదా. సో ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి కనుక అక్కడికి వస్తే వివక్ష చూపించే అవకాశం ఉంటుంది కదా, అవమానించే అవకాశం ఉంటుంది కదా, ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారా? గతంలో 2014లో గెలిచినప్పుడు ప్రతిపక్ష హోదాగా ఉన్నప్పుడే మైకులు కట్ చేశారు మాట్లాడుతుంటే. అవన్నీ మనం చూడలేదా? ఇక్కడ కావాల్సింది ప్రజా సమస్యల పరిష్కారం కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంకా రూల్స్ సపరేట్ ఏం లేవు. 5-6% ఓటింగ్ ఉన్నటువంటి మీరే ఇన్ని మాటలు మాట్లాడుతుంటే 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ, అది కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకసారి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా 40% ఓటింగ్ అనేటువంటిది వాళ్ళు సంపాదించుకున్నారు. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి, పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పిఠాపురంలో మీరు గెలిస్తే అక్కడ వర్మ వల్లే మా వల్లే గెలిచాము, కష్టపడకుండా ఈజీగా గెలిచారని చెప్పి ఆ పిఠాపురం వర్మనే చెప్తున్న పరిస్థితి. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఈ రకంగా జరుగుతూ ఉంది. మీకు సంబంధించి, మీ మాటలకు సంబంధించి, మీ వ్యవహార శైలికి సంబంధించి 10 రోజులు గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఏదైనా జగన్ గారు హడావిడి మొదలైందనో, జగన్ గారి గురించి చర్చ జరుగుతుందన్నప్పుడు మళ్ళీ వచ్చి 2 మాటలు మాట్లాడడం, వెళ్ళిపోవడం. నిజంగానే మీకు నిజాయితీ నిబద్ధత కనుక ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇది మంచి ప్రభుత్వమో ముంచే ప్రభుత్వమో, ఎవరిని రష్యా పంపాలో ఎవరిని జపాన్ పంపాలో అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు.